తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అత్యధిక సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్, బీజేపీ రేస్లో ఉంటే సిట్టింగ్ సీట్లైనా గెలుచుకుని తమ ప్రభావం తగ్గలేదని నిరూపించాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. జాతీయ స్థాయిలో 400 సీట్లు టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈసారి తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్స్ వస్తాయని గట్టి నమ్మకం పెట్టుకుంది. ఆ పార్టీకి టీడీపీ, జనసేన ఓట్లు కూడా కలిసి రానున్నాయి. ఏపీలో జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఏపీపైనే దృష్టి కేంద్రీకరించారు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే దిశగా పావులు కదుపుతున్న చంద్రబాబు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీపై అసలు ఆలోచన చేయలేదు. ఆ రెండు పార్టీల నేతలు కూడా ఇప్పటికే పోటీ ఆలోచన వదిలేసుకున్నారు. ఏపీలో బీజేపీతో పొత్తులు పెట్టుకున్న క్రమంలో ఈసారి తెలంగాణలో పోటీ చేస్తున్న బీజేపీకే మద్దతు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు కూడా లేరు. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న చంద్రబాబు నిర్ణయంతో విభేదించి బీఆర్ఎస్లో చేరిపోగా ఆ స్థానాన్ని అధినేత చంద్రబాబు ఇప్పటివరకు భర్తీ చేయలేకపోయారు. చంద్రబాబుకు ఏపీ రాజకీయాలు కీలకం కావడంతో తెలంగాణపై దృష్టి పెట్టడం లేదు. ముందు ఏపీలో గెలిచి వద్దామని, తర్వాత తెలంగాణపై దృష్టి పెడదామని ఆయన నేతలకు సర్ది చెబుతున్నారు. ఏపీలో గెలిస్తే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ ఇద్దామని చెబుతున్నారు. ఏపీలో బీజేపీతో జట్టు కట్టడంతో ఆ బంధం ఇక్కడ తెలంగాణలోనూ పరోక్షంగా అయినా కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే బీజేపీకి మద్దతు ప్రకటించాలా లేదా అన్నదానిపైన చర్చలు జరపలేదు. నిజానికి ఖమ్మం ఎంపీ సీట్లో టీడీపీ పోటీ చేస్తుందన్న ప్రచారం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది. కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీలతో అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరు. ఈ కారణంగా కొన్ని సమీకరణాలను చూసి ఎన్డీఏ కూటమి తరఫున టీడీపీని పోటీ చేయించాలన్న ఆలోచన చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఏపీ ఎన్నికలపై నుంచి దృష్టి మరల్చే ఆలోచనలో లేని టీడీపీ పెద్దగా ఆసక్తి చూపించలేదని చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో ఏమాత్రం చొరవ చూపించలేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పొత్తులు ఏపీకే పరిమితమని, తెలంగాణకు సంబంధం లేదని జనసేన పొత్తు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రకటించారు. అయితే జనసేన, టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కావడంతో ఒక్క రాష్ట్రానికి పరిమితం కాకుండా అన్ని చోట్ల వారి పొత్తులు ఉంటాయని చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓ ప్రత్యేకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే ఈ రెండు పార్టీలు తెలంగాణలో బీజేపీకి అధికారికంగా మద్దతు ప్రకటిస్తాయా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. నామినేషన్ల గడువుకు ఇంకా 2 వారాలు ఉంది. ఆ తర్వాత అధికారికంగా ప్రచారం ప్రారంభమవుతుంది. ఎన్నికలకు ముందైనా ఈ రెండు పార్టీలు అధికారికంగా బీజేపీకి మద్దతు ఇవ్వాలని తమ సానుభూతి పరులను కోరే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రచారంలో టీడీపీ, జనసేనను భాగం చేయాలని బీజేపీ అనుకోవడం లేదు. కానీ పొత్తులో ఉన్నందున ఆ పార్టీ సానుభూతి పరులు తమకే ఓటేస్తారని అనుకుంటున్నారు. బీజేపీ నేతలు ప్రచారానికి పిలిచే అవకాశం లేకపోవడంతో టీడీపీ కోసం ప్రచారం చేసేందుకు తెలంగాణ టీడీపీ నేతలు ఏపీకి వెళ్తున్నారు. ఏపీలో గెలిచిన తర్వాత తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలపై మాత్రం టీడీపీ ఎలాంటి ఆశలు, అంచనాలు పెట్టుకోవడం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.